పూరా లోకల్. జూన్ 29వ తారీఖు నాడు కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారు నిజామాబాద్ రాబోతున్నారు. వారు ఎన్నో దశాబ్దాల చిరకాల వాంఛ నిజామాబాద్, వరంగల్ లాంటి ప్రాంతాల్లో చాలా పెద్ద మొత్తంలో పసుపు సాగు జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పసుపు సేద్యం చేస్తున్నటువంటి రైతులందరికీ కూడా మెరుగైనటువంటి మార్కెటింగ్ సౌకర్యాలు కలగడం కొరకు, వారు పండిస్తున్నటువంటి పంటకు ధర రెట్టింపవడం కొరకు, అలాగే పసుపు ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా అనేక రకాల బై ప్రోడక్ట్స్ తయారు చేసి అంతర్జాతీయంగా కూడా మార్కెటింగ్ చేసుకునేటటువంటి అవకాశం కావాలని చెప్పి ఎన్నో దశాబ్దాలుగా నిజామాబాద్ రైతులు అనేక పోరాటాలు చేసిండ్రు, అనేక ఉద్యమాలు చేసిండ్రు. అయితే వారందరి కోరిక మేరకు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పసుపు బోర్డును ఆమోదించి పసుపు బోర్డును ఏర్పాటు చేస్తోంది. నరేంద్ర మోడీ గారు ఎన్నికల సమయంలో నిజామాబాద్కు వచ్చి హామీ ఇచ్చి అనౌన్స్ చేసిన విధంగానే ఎల్లుండి నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని కూడా అమిత్ షా గారు వచ్చి ప్రారంభించనున్నారు. ఇప్పటికే పసుపు బోర్డు చైర్మన్గా కూడా నిజామాబాద్ వాసి రైతు పల్లె గంగారెడ్డి గారిని కూడా నియమించడం జరిగింది. పూరా లోకల్.